చిత్తూరు జిల్లా కుప్పంలో గుట్టపల్లి కాలనీ సమీపంలో డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో 2 గ్రానైట్ అక్రమ క్వారీలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడిలో సుమారు 30 బ్లాక్లను స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులు అప్పచెప్పారు. అలాగే 2 హిటాచీ వాహనాలను కూడా సీజ్ చేశారు. అక్రమంగా మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పార్థసారథి తెలిపారు. మాకు రాబడిన సమాచారం పైన ఈ గుట్టపల్లి దగ్గర ఉండే 2 గుట్టల్లో మేము రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. మేము వచ్చి ఇక్కడ రైడ్ చేయడంతో ఈ క్వారీలో ట్రాన్స్పోర్ట్కి సిద్ధంగా ఉన్న పెద్ద 16 టైర్స్ లారీలలో హిటాచీ తోటి బౌల్డర్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయారు. ఆ తర్వాత ఇది సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఇమీడియట్లీగా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోడ్డుకి అవతల వైపు కూడా ఇంకొక చోట కూడా ఇటువంటి క్వారీ జరుగుతుంది. అక్కడ కూడా వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ ఒక హిటాచీ ఉంది. దాన్ని కూడా మేము సీజ్ చేసి ఏడి మైన్స్ వారికి తెలియజేశాము. గతంలో కూడా మేము అనేక మార్లు హెచ్చరించడం జరిగింది. ఎక్కడ కూడా ఇల్లీగల్ మైన్స్ జరగడానికి ప్రయత్నం చేయొద్దండి అని చెప్పాము. అయినా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ ఇటువంటి విషయాల్లో ప్రజలు మాకు బాగా సహకరిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రజలతోటి మేము తెలుసుకోవాల్సింది ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో మేము అర్ధరాత్రి వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఇలాగే ప్రజలందరూ కూడా సహకరించి ఈ అక్రమంగా జరిగే క్వారీస్ విషయం కానీ, అక్రమంగా జరిగే పీడిఎస్ రైస్ గురించి కానీ, ఇంకా ఇతరత్ర ఏమన్నా సరే ఇల్లీగల్గా ఏవి జరిగినా కూడా ఇలాగే మాకు ఫోన్ చేసి సహకరిస్తూ ఇటువంటి విషయాల్లో కొద్దిగా అలర్ట్గా ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇటువంటి అక్రమాలు జరగకుండా మేము చూసుకోగలమండి. నిన్న రాత్రి మాకు రాబడిన సమాచారం పైన ఈ గుట్టపల్లి దగ్గర ఉండే ఇక డిఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో మైనింగ్ అధికారులకు పోలీసులు అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది. గుట్టపల్లి కాలనీ సమీపంలో 2 గ్రానైట్ అక్రమ క్వారీలపై పోలీసులు దాడులు జరిపారు. అంతేకాదు 2 హిటాచీ వాహనాలు కూడా సీజ్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అక్రమ మైనింగ్ విధానానికి ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. ముఖ్యంగా పోలీస్ అధికారులు నిత్యం పహారా కాస్తున్నారు, ఆకస్మిక దాడులను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో కుప్పంలో మైనింగ్ అంటే అక్రమ మైనింగ్ విధానానికి తెరలేపారని చెప్పేసి స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి ఇలాంటి వాటిని కట్టడి చేయాలని చెప్పేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కుప్పం మండలంలోని గట్టుపల్లి కాలనీ సమీపంలో ఉన్నటువంటి 2 క్వారీల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని చెప్పేసి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మేరకు అటు మైనింగ్ శాఖ అధికారులు, ఇటు పోలీసులు సంయుక్తంగా దాడులు అయితే నిర్వహిస్తూ వచ్చారు. ఇవాళ ఉదయం పోలీసులు దాడులు నిర్వహించిన నేపథ్యంలోనే క్వారీలో ఉన్నటువంటి 2 లారీలను అలాగే హిటాచీలను వాటినన్నింటినీ కూడా సీజ్ చేశారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ఎక్కడా కూడా అక్రమ మైనింగ్ కి అవకాశం తావు లేకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకే అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు అక్రమ మైనింగ్ విధానాన్ని, అక్రమ రవాణాన్ని అన్నింటినీ కూడా అరికడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం క్రితం కూడా అక్రమ మైనింగ్ పాల్పడినటువంటి లారీలను, అలాగే హిటాచీ లారీలను, అలాగే ట్రాక్టర్లు వాటినన్నింటినీ కూడా సీజ్ చేశారు. ఇవాళ హిటాచీలను అలాగే లారీలు కూడా సీజ్ చేశారు. వీటన్నిటికీ ప్రధాన కారణం అంటే కొంతమంది గత ప్రభుత్వ హయాంలో అలవాటు పడినటువంటి నాయకులు, కొంతమంది అక్రమ మైనింగ్ అలవాటు పడినటువంటి నాయకులు నేటికి కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ కన్నుగప్పి కొనసాగిస్తూ వస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి వాటిలన్నింటినీ కూడా స్వచ్ఛపలకాలని చెప్పేసి ప్రభుత్వం దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతోనే ఇలాంటి విధానాలు ఏది కూడా అక్రమ లావాదేవీలు, అక్రమ మైనింగ్ విధానాలు ఏది కూడా తావు లేకుండా చూడాలని చెప్పేసి కూడా అధికారులకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలోనే ఇవాళ అక్రమ మైనింగ్ వాటి మీద ప్రభుత్వ అధికారులు అలాగే పోలీసులు దాడులు నిర్వహించి ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ. తూర్పు